నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వచ్చే నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ సిబ్బందిని, పోలీసు వ్యవస్థను సమన్వయపరిచి సిద్ధం చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ పి జగదీష్ బాబు, రిటర్నింగ్ అధికారులతో ఆమె మాట్లాడారు. పోలింగ్ మాదిరిగానే లెక్కింపును కూడా విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆమె ఆదేశించారు. రెండోది వచ్చేసి మనకి రిజల్ట్ అనేది దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అనేది ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు రేపు అందరు కూడా you have a combined meeting with the contesting candidates and you call their election agents also. ఏమవుతుందంటే కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ మెసేజ్ పాస్ ఆన్ చేయలేకపోతారు. ఎలక్షన్ ఏజెంట్స్ అందరు కూడా లోకల్ వాళ్ళు, వాళ్ళకి కింద వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఏజెంట్స్ ని కూడా కంపల్సరీగా రేపు పిలవండి. ఆర్ఓస్ డిఎస్పీసీ రేపు జాయింట్ మీటింగ్ పెట్టి మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్ కి సంబంధించి, వాట్ ఈస్ ద కౌంటింగ్ ప్రొసీజర్, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం బయట విలేజెస్ లో కానీ జిల్లా మొత్తం కూడా ఏం చర్యలు తీసుకుంటున్నాము అనేది చెప్పాలి. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పోలీసుల వల్ల సత్వర న్యాయం అందని సందర్భాల్లో సామాన్యుడికి ఉచిత న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీని నియమించడం జరిగిందని ఈ కమిటీ చైర్మన్, రిటైర్డ్ జిల్లా జడ్జి ఆర్ జె విశ్వనాథన్ తెలిపారు. రాజమహేంద్రవరం వైటీసీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దీనికోసం 7 జిల్లాలకు సంబంధించి బొమ్మూరులో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో తాను చైర్మన్ గా, సభ్యులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం జితేంద్ర, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పి లక్ష్మీనారాయణ, అడ్వకేట్ సిహెచ్ మన్మథరావులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే 9948464363 సెల్ నంబర్కు వారిపై ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయని, వాటిలో 10 కేసులను డిస్పోజ్ చేశామని తెలిపారు. వాళ్ళ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కల్పించండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ కమిషన్ యాక్ట్లో తెలియదు. ఈ లోపల ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ హక్కుల పరిరక్షణ పరిస్థితి ఏంటనే విషయంలో ఆలోచించి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. అది ఆ డైరెక్షన్ మేరకే మనకి ఈరోజు మన ప్రతి స్టేట్లో కూడా, అలాగే యూనియన్ గవర్నమెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది జిల్లాకి ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి, అలాగే స్టేట్కి ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ అంటూ ఉండాలండి. ఈ జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి చైర్మన్ గారు ఒకరుంటారు. మెంబర్స్ అక్కడ వాద్యాల పిటిషన్ల పరిస్థితి బట్టి 3 కానీ 4 కానీ మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడ చైర్మన్ గారు ఎవరు ఉండాలి అంటే ఆ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిచే రికమెండ్ చేయబడినటువంటి ప్యానల్లో ఉన్నటువంటి జిల్లా జడ్జి గారు అయి ఉన్నారు. దానికి అతన్నే చైర్మన్గా వేయాలి. అలాగే మెంబర్స్ ఎవరు ఉండాలి అంటే ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, అంటే విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, ఈ 4 ప్లేసెస్లో డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని ఉండి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. ఈ మేరకు పి గన్నవరం నియోజకవర్గంలోని ఆయనవిల్లి విఘ్నేశ్వరిని గురువారం దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా
నేను ఐనవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, ఐనవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది, వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజుల్లో, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాను. వచ్చే నెల 4వ తేదీన జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పి గన్నవరం సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు అంబాజీపేట పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫలితాల రోజున ఎలాంటి విజయోత్సవ ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. సమస్యలు సృష్టించడం, కవింపు చర్యలకు పాల్పడడం, మోటార్ సైకిల్ సైలెన్సర్లను తీయడం తదితర చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పబ్లిక్ కి అదేవిధంగా ఆల్ పొలిటికల్ పార్టీస్కి మేము హెచ్చరికలు జారీ చేసేది ఏమనగా, కౌంటింగ్ సెంటర్ అప్పుడు కౌంటింగ్ రోజున ఓన్లీ ఆ క్యాండిడేట్ ప్లస్ ఆ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అలౌ చేయబడుతుంది. అదేవిధంగా ఈ బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కానీ నిషేధించబడింది. తర్వాత బాణాసంచా కాల్చడం కానీ, కవ్వింపు చర్యలు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 48 గంటల వరకు మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ పర్మిషన్లు అనేవి లేవు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం, మా పై అధికారులు, ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం కల్పించకుండా ప్రజలు మరియు పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన రేపొద్దున కౌంటింగ్ జరిగే రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పోలీసు వారి నుంచి హెచ్చరించడం జరుగుతుంది. సిఐ వెంట సబ్ ఇన్స్పెక్టర్ కె చిరంజీవి ఉన్నారు. వైశాఖ మాస పౌర్ణమి సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమ్మల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గణపతి పూజ, మండపారాధన, చండీ హోమం, పూర్ణాహుతి జరిపారు. 120 మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. రావులపాలెం గ్రామదేవత వాకులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వేకోజాము నుండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండపంలో ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో వెండ్ర త్రినాథరావు పట్టు వస్త్రాలు సమర్పించారు.
శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ వేద మంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను తలంబరాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం విష్ణు కాలేజీలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వెంట ఉన్న జిల్లా అధికారులు, సిబ్బంది. తణుకు ప్రాంతంలో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు. ఉండ్రాజవరం బౌద్ధపీఠంలో ప్రత్యేక కార్యక్రమాలు. మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాలను వీడినప్పుడే మానవాభివృద్ధి. తణుకు రోటరీ సభలో స్పష్టం చేసిన ఎస్కేశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కరటూరి. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు కైవసం చేసుకోనున్న ఎన్డీఏ కూటమి. తాడేపల్లిగూడెం మీడియా మీట్ లో ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు రామరాజు. తూర్పు గోదావరి జిల్లాలో సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ మాధవీలత. సామాన్యులకు న్యాయ సహాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పాటు. రాజమండ్రిలో ప్రకటించిన రిటైర్డ్ జడ్జి విశ్వనాథన్. వినియోగించుకోవాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో సుపరిపాలన రావాలని ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామిని వేడుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆటంకపరిస్తే కఠిన చర్యలు ఉంటాయి. పి గన్నవరంలో హెచ్చరించిన పోలీస్ సీఐ ప్రశాంత్ కుమార్. రావులపాలెంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గ్రామ దేవత ఉత్సవాలు. వాకులమ్మ అమ్మవారికి పూజలు చేసిన ప్రముఖులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఆనందంగా వీక్షించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.